ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఎడిట్ జోన్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే, మన సబ్స్క్రైబర్స్ అయితే ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేశారు ఒక బర్త్డే వీడియో ఎడిటింగ్ చేయమనేది కూడా క్లైమేట్ అన్న సాంగ్ మీద. సో బర్త్డే వీడియో ఎడిటింగ్ అయితే చేశాను. ఒకవేళ మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఈ యొక్క బర్త్డే వీడియో ఎడిటింగ్ చేయండి. చాలా బాగా అయితే సాంగ్ అయితే సింక్ అయ్యింది. అలానే నేను మీకు చాలా ఎడిటింగ్స్ అనేది యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటున్నాను. సో ఎవరైతే మన ఛానల్ అయితే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో నేను మీకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్స్ చేంజ్ చేసి వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. షేక్ ఎఫెక్ట్ అండ్ బీట్ మార్క్ వచ్చేసి ఎలైట్ మోషన్, ఈ 3 లింక్లు వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి చూడండి. అలానే ఇన్స్టాగ్రామ్లో అయితే ఒక డెమో ఇస్తాను. డెమో చూసినాక ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. అలైట్ మోషన్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అలైట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ఇంటర్ఫేస్ అయితే మీకు ఇలా ఉంటుంది. కొన్ని ప్రాజెక్ట్స్ అయితే ఎడిటింగ్ చేశాను. సో ఇది చూడండి, మనకు కావాల్సిన బీట్ మార్క్ అయితే ఇక్కడే ఉంది. బీట్ మార్క్ మీద సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడైతే చూడండి, సో మనకైతే XML ఫైల్స్ అయితే ఇలా ఉంటుంది. సో ఏం చేస్తారంటే, ఫస్ట్ అయితే ఈ లేయర్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇక్కడైతే కలర్ అండ్ ఫీల్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ స్టార్ మార్క్ మీద క్లిక్ చేసి ఇక్కడైతే మీడియా నాట్ ఫౌండ్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ కనిపిస్తున్న ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే, చూడండి మనకైతే చాలా లిరికల్గా అయితే వచ్చేసింది. నెక్స్ట్ అయితే ఇప్పుడైతే ఫోటోలు యాడ్ చేయాలి. సో ఇప్పుడైతే ఫోటోలు యాడ్ చేసుకోవడమే చూపిస్తాను చూడండి. ఎలా అనేది అంటే, కొంచెం సైడ్కి స్క్రోల్ చేస్తే ఫస్ట్ అయితే పిక్స్ అనేది యాడ్ చేసుకున్నాం. సో ఈ లేయర్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్ వచ్చేసి మీ యొక్క ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇలానే కొన్ని ఫోటోలు అయితే ఇస్తాను, అడ్జస్ట్మెంట్ చేసుకుని ఎడిట్ చేసుకోండి. సో కలర్ అండ్ ఫీల్ వచ్చేసి మీకు నచ్చిన ఫొటోస్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. నేను మీకు సాంగ్ కూడా ఇస్తాను XML ఫైల్లోనే. సో ఏం చేస్తారంటే, ఈ సాంగ్ వచ్చేసి మనకైతే లాస్ట్ ఎండింగ్ వరకు అయితే తీసుకోండి. చూడండి, లాస్ట్ ఎండింగ్ వరకు అనేది వస్తుంది. సో ఏం చేస్తారంటే, పిక్స్ని అయితే యాడ్ చేసుకున్నాక కొంచెం సైడ్కి స్క్రోల్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడైతే 6:15 ఉంది రేషియో. ఆ రేషియో దగ్గర సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే, ఫస్ట్ అయితే కలర్ అండ్ ఫీల్ వచ్చేసి ఫోటోని అయితే ఎడిట్ చేసుకోండి. సో చూడండి, బ్యాక్గ్రౌండ్ అయితే వెనకాలైతే ఏం లేదు కాబట్టి కలర్ అండ్ ఫీల్ వచ్చేసినాక ఇక్కడైతే కనిపిస్తుంది డౌన్లోడ్ ఆప్షన్ దగ్గర అయితే నేనైతే ఒక బ్యాక్గ్రౌండ్ ఒక PNG అయితే నేను మీకైతే ఇచ్చాను. సో ఇచ్చినాక చూడండి, ఇచ్చాను కదా. సో ఈ లేయర్ మీద ట్యాప్ చేసి కలర్ అండ్ ఫీల్ ఆప్షన్ ఉంటుంది. కలర్ అండ్ ఫీల్ వచ్చేసినాక ఇక్కడైతే ఇంకొక డౌన్లోడ్ చేసుకోండి. ఇంకొక PNG అయితే ఇస్తాను. ఇచ్చినాక ఫస్ట్ అయితే లేయర్గా అయితే కంప్లీట్గా అయితే మన ఎడిటింగ్ అనేది మనం అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఏం చేస్తారంటే, ఇక్కడైతే కంప్లీట్ అయితే 3 ఫొటోస్ అయితే ఉంటాయి. సో లేయర్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్ వచ్చేసినాక సో పిక్స్ అనేది అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడైతే కలర్ అండ్ ఫీల్ వచ్చేసినాక మీ యొక్క ఫొటోస్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇంకొకటి నేను 4 XML ఫైల్స్ అయితే ఇస్తాను. సో లేయర్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు కలర్ అండ్ ఫీల్ వచ్చేసినాక చూడండి, డౌన్లోడ్ అయితే బై మిస్టేక్ అయితే ఒకటే బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకున్నాను. సో రేషియో దగ్గర వచ్చేసినాక నెక్స్ట్ ఏం చేస్తారంటే, ఇక్కడ చూడండి ఎఫెక్ట్స్ అనేది ఇక్కడైతే ఏం లేదు. సో ఏం చేస్తారంటే ఇప్పుడైతే ఇక్కడ సో ఇప్పుడు ఏం చేస్తారండి, ఇమేజ్ మీద టైప్ చేసిన కలర్ అండ్ ఫీల్ వచ్చేసి మీకు ఇష్టమున్న ఫోటో అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఏం లేదు. సో పిక్స్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక ఇక్కడైతే నేనైతే కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేస్తాను. మీ యొక్క ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఫొటోస్ని యాడ్ చేసుకుంటూనే వచ్చేసండి. ఫొటోస్ని యాడ్ చేసుకున్నాక ఇక్కడ చూడండి, కీ ఫ్రేమ్స్తో అయితే ఎఫెక్ట్స్ అయితే వచ్చేస్తుంది. సో దీన్ని మళ్ళీ కలర్ అండ్ ఫీల్ వచ్చేసినాక ఏం చేస్తారంటే, ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. జస్ట్ షేప్ అయితే మనకైతే ప్రాపర్గా అయితే రావాల్సిందే. సో ఎక్స్ వచ్చేసి 200 పెట్టుకోండి. సైజ్ అయితే బరాబర్ అయితే వచ్చేస్తుంది. సో ఇమేజ్ మీద ట్యాప్ చేసి కలర్ అండ్ ఫీల్ వచ్చేసినాక
ఇమేజ్ అయితే యాడ్ చేసుకొని ఇక్కడైతే ఎడిట్ షేప్ ఆప్షన్ ఉంటుంది, ఎడిట్ చేసుకోండి. చేసుకున్నాక ఇప్పుడైతే ఏం చేస్తారంటే సో సైడ్కి యాడ్ చేస్తే ఇక్కడైతే కలర్ అండ్ ఫీల్ దగ్గర వచ్చేసినాక మీకైతే మీకు కావాల్సిన ఫోటో అయితే వచ్చేస్తుంది. సో బ్యాక్గ్రౌండ్ అయితే బ్లర్ మోషన్ ఉందన్నమాట. సో యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే కలర్ అండ్ ఫీల్డ్ వచ్చేసి సో ఇప్పుడు ఏం చేస్తారంటే టెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక కలర్ అండ్ ఫీల్ ఆప్షన్ ఉంటుంది. సో సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడైతే సెకండ్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. సెకండ్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఎడిట్ టెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది. సో ఫాంట్ అయితే మీకు ఏం కావాలంటే మీకు నచ్చిన ఫాంట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో చూడండి, టిక్ మార్క్ మీద టిక్ ఇచ్చేసేయండి. సో ఇక్కడ ఏం రాస్తారంటే కలర్ అండ్ ఫీల్ దగ్గర వచ్చేసినాక ఇక్కడైతే ఏముంటుంది అంటే ఎడిట్ టెక్స్ట్ దగ్గర మీకు కావాల్సిన పేరు అయితే పెట్టుకోవచ్చు. లుక్ ఐ విల్ సో టెక్స్ట్ దగ్గర వచ్చేసినాక ఈ ఫాంట్ అయితే తీసుకోండి. సో ఇప్పుడైతే ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసినాక ఇక్కడ కనిపిస్తుంది షేక్ ఎఫెక్ట్స్ దగ్గర వచ్చేసేయండి. ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదా, ఇక్కడ 3 డాట్స్ మీద ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్స్ ఉంటుంది. ఎఫెక్ట్ అనేది కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్నాక బ్యాక్ వచ్చేసినాక బీట్ మార్క్ అయితే ఉంటుంది. సో కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది కదా పేస్ట్ ఎఫెక్ట్. సో ఇక్కడ కూడా ఇక్కడైతే పేస్ట్ ఎఫెక్ట్ అయితే తీసుకోండి. పేస్ట్ ఎఫెక్ట్స్ తీసుకున్నాక ఇప్పుడైతే ఏం చేస్తారంటే ఎఫెక్ట్స్ ఉంటుంది, ఎఫెక్ట్స్ మీద అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఎఫెక్ట్స్ మీద సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ ఏం చేస్తారు మళ్ళీ అదే ప్రాసెస్ తీసుకోండి. కలర్ అండ్ ఫీల్ ఆప్షన్ దగ్గర వచ్చేసినాక కనిపిస్తున్న సెకండ్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి ఇక్కడైతే మీకు కావాల్సిన ఫాంట్ అయితే ఉంటుంది. మీ దగ్గర ఏ ఫాంట్ ఉన్నా పర్లేదు, ఎడిటింగ్ అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అయితే సో ఇక్కడ కూడా పేస్ట్ ఎఫెక్ట్ వైప్ అనే పెట్టుకోండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఎఫెక్ట్స్ దగ్గర వచ్చేసినాక మీకు కావాల్సిన అన్ని జస్ట్ ఎఫెక్ట్స్ అయితే ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్నాక నేనైతే 3 XML ఫైల్స్ అనేది మీకైతే ఈ వీడియోలో అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి అయితే మీకు ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో బ్యాక్ వచ్చేసండి. బ్యాక్ వచ్చేసినాక కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఎక్కడైతే షేక్ ఎఫెక్ట్స్ ఉంది కదా, ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేసుకున్నాక ఇక్కడ ఈ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా 3 డాట్స్ మీద ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ అనేది కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్నాక బ్యాక్ వచ్చేసినాక బీట్ మార్క్ ఆప్షన్ ఉంటుంది. సో చూడండి, సో దీని మీద ట్యాప్ చేసి 3 డాట్స్ మీద ట్యాప్ పేస్ట్ ఎఫెక్ట్. సో 3 డాట్స్ మీద ట్యాప్ చేసి ఇక్కడ కనిపిస్తున్న బ్రైట్నెస్ మీద సో ఇక్కడైతే ఏం చేస్తారంటే మళ్ళా సో ఇక్కడ కనిపిస్తుంది కదా, సో హ్యాపీ బర్త్డే కనిపిస్తుంది కదా. ఇక్కడైతే ఏం చేస్తారంటే కలర్ అండ్ ఫీల్ వచ్చేసి మీకు కావాల్సిన పేరు అయితే టెక్స్ట్ అయితే యాడ్ చేసుకోండి. మాన్స్టర్ టెక్ అని ఆప్షన్ ఉంటుంది. సో సారీ, నేను మీకు ఏం చేస్తారంటే కొంచెం సైడ్కి స్క్రోల్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎఫెక్ట్, టెక్స్ట్ మీద ఆఫ్ చేసి ఇక్కడైతే 3 డాట్స్ పెట్టి కాపీ ఎఫెక్ట్ అయితే పెట్టుకోండి. ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకున్నాక
చూడండి మనకైతే ఇట్లా అనేది వస్తుంది. సో టెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నట్లయితే పేస్ట్ ఎఫెక్ట్ మీద వస్తుంది. ఇదే ప్రాసెస్ అయితే ఇంకోలా కూడా చేసుకోవచ్చు. 3 పేస్ట్ ఎఫెక్ట్స్ ఇక్కడ చూడండి ఇలా అనేది వస్తుంది. ఇలా వచ్చినాక ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ఇంకొక ఇమేజ్ వస్తుంది. షేక్ ఎఫెక్ట్స్ దగ్గర వచ్చేసినాక 3 డాట్స్ మీద ట్యాప్ చేసి ఇక్కడ కాపీ ఎఫెక్ట్ అనేది కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్నాక ఇప్పుడు బీట్ మార్క్ దగ్గర వచ్చేసినాక చూడండి 3 డాట్స్ మీద ట్యాప్ చేసి పేస్ట్ ఎఫెక్ట్స్. పేస్ట్ ఎఫెక్ట్స్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే సో ఇక్కడైతే ముందైతే సో ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎఫెక్ట్స్ వచ్చినాక ఇక్కడైతే మోషన్ సో ఇక్కడ నుంచి అయితే ఎడిటింగ్ అనేది అయితే కంప్లీట్ అయితే సో ఇక్కడ నుంచి అయితే ఎడిటింగ్ అనేది అయిపోతుంది. సో అయిపోయినాక ఇప్పుడు ఏం చేస్తారంటే ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. ఆడియో ఆప్షన్ ఉంటుంది. సో చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా, నేనైతే సాంగ్ అయితే ఇచ్చాను. ప్లస్ మీద క్లిక్ చేసుకోండి. ఆడియో అనేది ఎఫెక్ట్ అయితే యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయినాక చూడండి నేను వినిపిస్తాను. ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసుకున్నాక ఇక్కడ కనిపిస్తుంది ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద. సో ఎఫెక్ట్ అయితే ఇక్కడ చూడండి వీడియో అనేది అయిపోయింది. సో ఇక్కడ కనిపిస్తుంది సేవ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం మన పేజ్ని ఫాలో చేయండి. అలానే ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఫాలో చేసుకోండి. అలానే మన యూట్యూబ్ ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ని అయితే ఎప్పుడైతే అడగకూడదు ఎడిటింగ్ కోసం. డిస్క్రిప్షన్లో నేను ప్రతిరోజు ఎడిటింగ్ ఇస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ అవర్ వాచింగ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్